అందులో ఎవరు పుట్టినంటే నీలిమేఘ శ్యామ సుందరుడు అనగా విష్ణుమూర్తి పుట్టినాడు. నీలిమేఘ శ్యామ సుందరుడు విష్ణుమూర్తి ఆయన జన్మించిన బాలుడు జన్మిస్తాం కానీ మరి అండ పక్కన ఒక పక్క నిలిచినది తూర్పు తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 దిశలు చేసింది. 4 దిశలు మండపంలో 8 దిక్కులు చేసినాడు. 8 దిక్కులు చేసినాడు. 8 దిక్కులు అవును 8 దిక్కులు చేసినాడు. మరి కొంత పచ్చలు ఉన్నది. ఆ పచ్చలలోన ఒక పక్క పచ్చలోన ఏం చేసిందంటే చూసింది సూర్యుడిని చంద్రుడిని పుట్టించింది. సూర్యచంద్రాలు మిగిలిన చిత్కలైనటువంటి ఒక్కరు ఉంటాయి కదా, ఇవి సుక్కలు మిసిలింది. అప్పుడు సుక్కలు పుట్టాయి, సూర్యచంద్రులు పుట్టిరు, 4 దిక్కులు పుట్టాయి, 8 దిశలు పుట్టాయి, విష్ణుమూర్తి పుట్టాడు. ఇక 3వ గుట్టు ఉన్నది. మూడవ గుట్టును ముక్కుతో దింపింది, కొట్టుకుని పడిచింది. ఆ 3వ గుట్టులో ఎవరు పుట్టినంటే తెల్లని దేహముతోటి పుట్టినటువంటి వాడు మహేశ్వరుడు పుట్టినాడు. రుద్రుడు శంకరుడు పుట్టినాడు. మరి రుద్రుడు పుట్టగానే మరి ఆయన అండ పక్కన ఆగవయ్య బ్రహ్మదేవుడు పుట్టినాడు, విష్ణుమూర్తి పుట్టినాడు, 2వ గుట్ట అయిపోయినాడు. 3వ గుట్టులో ఇప్పుడు రుద్రుడు పుట్టినాడు, అంటే పరమేశ్వరుడు పుట్టినాడు. ఈ పరమేశ్వరుడు పుట్టినటువంటి అండ పక్కలల్లా మరి ఎవరెవరు పుట్టినారు? ఒక అండ పక్కలోన శరీరభాగం చేసింది. ఇవే నగములు అన్నది. అప్పుడు గుట్టలు పుట్టినాయి, నగములు చెట్లు పుట్టినాయి, క్రిమికీటాలు పుట్టినాయి, జీవరాశులు పుట్టినాయి, సకల కోటి జీవరాశులు సకల ప్రాణులు పుట్టినాయి. మహేశ్వరుడు అండ పక్కన మరి ఇంకో అండ పక్క ఉన్నది కదా, సగం పక్క ఉన్నది కదా. సగం పక్కలో ఏం చేసిందంటే అయితే ఈ భూమి తయారు చేసింది కదా, ఈ భూమి ఇట్లా ఊగుతుంది ఆ సముద్రానికి, ఇటు తిరుగుతుంది. అయితే ఆ సగం పక్కలోన 12 శిరస్సుల నాగేంద్రుడి పుట్టించి ఈ భూమి కిందకు తోలింది. అప్పుడు భూమి లోపల ముందు కట్టదికొచ్చి లోపల ఉన్నటువంటి భూమి మీదకి వచ్చింది. చక్కగా నిలబడదు. అప్పుడు నిలబడదు అంటే మహేశ్వరుడి పక్కలోన నగములు అంటే గుట్టలు, చెరువులు, క్రిమికీటాదులు, మృగములు సకల ప్రాణులు పుట్టినాయి. మరి ఒక అండ పక్కన ఉన్న 12 శిరస్సుల నాగేంద్రుడు పుట్టినాడు. ఈ విధంగా సృష్టి జరిగినది, సృష్టి నిర్మాణం జరుగుతుంది. మరి వీళ్ళకు త్రిమూర్తులు పుట్టారు. వీరికి అనగా విద్యాభ్యాసం చెప్పాలి. త్రిమూర్తులకు విద్యాభ్యాసం ఎవరు కులగురువు కావాలంటే ఎవరు చెప్పాలంటే ఆ ఆదిశక్తి అమ్మవారి ముగ్గురు మూర్తులను తీసుకొని వచ్చి అన్నయ్య నమస్కారం అని ఆది జాంబవంతుల దగ్గరికి వచ్చినారు. వస్తే అమ్మ వీళ్ళు ఎవరు? అన్నయ్య వీళ్ళు నా గుడ్డులో పుట్టినటువంటి పిల్లలు, వీరికి విద్యాభ్యాసం చెప్పాలి అంటే ముగ్గురి మూర్తులకు విద్యాభ్యాసం చెప్పినోడు జాంబవంతుడు. త్రిమూర్తులకు విద్యాభ్యాసం నేర్పించిన వాడు ఎవరంటే ఆది జాంబవంతుడు నేర్పించినాడు. ఇది బాగానే ఉన్నది. ఆది జాంబవంతుడు నేర్పించినాడు. ఎప్పుడు వేసినది? అయితే విద్యాభ్యాసం ఏ వయసులో ఉన్నారు? అప్పుడు ఏ వయసులో ఉన్నారంటే వాళ్ళు 6 సంవత్సరాల పిల్లల నుంచి మొదలుకుంటే 16 సంవత్సరాలు 18 సంవత్సరాల దాకా వారికి జాంబవంతుని దగ్గరనే ఉన్నారు. ఇదే కమలంలోన వాళ్ళకు అజుర్వేదము, సామవేదము, అన్ని వేదములు, పురాణములు, మంత్రములు ఇవన్నీ నేర్పించి వారికి యుద్ధం ఎట్లా చేయాలి ఇవన్నీ సర్వబుద్ధులు నేర్పినారు. జాంబవంతుడు నిన్నొక్క ప్రశ్న అడుగుతాను. ఏ తాత, త్రిమూర్తులకు విద్యాభ్యాసం నేర్పించిన వాడు ఎవరంటే జాంబవంతుడు. మన జాంబవంతుడు కూడా గురి ఎవరే చెప్పండి. ఎవరు ఎట్లా వచ్చినది? ఎవరు నేర్చుకున్నారు? సప్తమ స్కందము, అష్టమి పురాణము, వేదములు, నిఘంటు, సకల శాస్త్రములు ఇవన్నీ చేసిన వాళ్ళు ఎవరు కులగురు ఎవరు? అయితే పుట్టినప్పుడే ఓ బ్రాహ్మణయ్య, ఈ జాంబవంతుడు పుట్టినప్పుడే నేను చెప్పాను కదా, అప్పుడే చెప్పిన అంటుకు ముట్టలే ముట్టుకు ముట్టలే నేను. నా తండ్రి ఏమో శంకు, నా తల్లి ఏమో ఉన్న నీలము. అయితే ఈ జాంబవంతుడు పుట్టుకతోనే
అనేక రోమములతో పుట్టినాడు. ఆ రోమానికి 1000 లింగాలతో పుట్టినాడు. భల్లూక స్వరూపంతో ఒక్క రోమానికి 1000 లింగాలతో పుట్టినటువంటి వాడు. అంటే జరిగేది, జరగబోయేది, ఇక ఏం జరిగేది మొత్తం ఈ జాంబవంతుడికి ఎరికే. జరిగేది, జరగబోయేది, రేపు జరిగేది, రేపు ఏం జరుగుతుందని వేదములు, సకల శాస్త్రములు అన్ని అన్ని ఈ మహానుభావునికి ఆ ఆశీర్వాదం ఉన్నది. ప్రణవ మంత్ర ప్రభావము చేత ఈయన పుట్టినప్పుడే, ఆది జాంబవంతుడు పుట్టినప్పుడే ఆది పరబ్రహ్మ స్వరూపుడు ఈయనకి ఈ మహానుభావ నారాయణమూర్తి ఇచ్చినాడు. ఆది పరబ్రహ్మ స్వరూపుడు ఆ ఆశీర్వాదం ఇస్తే ఇతడు విద్యా బుద్ధి పారంగతుడై తర్వాత 3 మూర్తులకు గురువైనాడు జాంబవంతుడు. అది అట్లా 3 మూర్తులకు గురువు అయితేనే అయినాడు.